మంచిదండి, చాలా సంతోషం. మే మాసము చాలా ఇబ్బందికరమైన మాసం మన దేహాలకు, మన శరీరాలకు కదండి. ఎందుకంటే ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరాలు తట్టుకోలేని పరిస్థితి నుండి దేవాది దేవుడు మన అందరినీ కూడా ఎండ తీవ్రత, వేడిమి నుంచి మనల్ని తప్పించాడు. ఇది గత 18 సంవత్సరాల క్రితము ఇలాంటి పరిస్థితి ఉందంట. మరలా ఇప్పుడు ఈ సంవత్సరము ఈ పరిస్థితిని మనము చూసాం. వేసవికాలం అయిపోయిందా? అయిపోయినట్టేనా? మంచిది. మరి నూతనమైన మాసంలో మనము మొదటి దినంలోనికి వచ్చాము. మరి దేవుని మహాకృపను బట్టి నూతనమైన మాసంలో మొదటి తేదీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెంది ఉన్న ఆదివారము ఆరాధనలో మనము రీతిగా పాలు పంపులు పొందుటకు దేవాది దేవుడు చేరువన మీకును, నాకును, మనందరికీ, సకల పరిశుద్ధులకును ఇటు ఆధిక్యత ఇచ్చినందుకు, మరలా సంఘంలోనికి మిమ్మల్ని అందరినీ నడిపించినందుకు మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నా. ఈ దినము మనము దేవుని వాక్యాన్ని మాట్లాడబోతున్నప్పుడు మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకుందాం. ప్రాముఖ్యమైన విషయాలు చూడండి. మనం అప్పుడప్పుడు అంటుంటాము, ఎరా నీకు మనస్సాక్షి ఉందా అని అంటాం కదండి. అంటే ఏంటి మనస్సాక్షి? అంటే ఏంటి మనస్సాక్షి? అంటే ఏంటండి మనస్సాక్షి? కాన్షియన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో కాన్షియన్స్ అంటారు. మనస్సాక్షి అంటే అసలు ఏంటి? ముందు అది తెలియాలి మనకి. అది తెలియకుండా ఆ మాటను మనం వాడుతున్నామంటే, తెలియని మాట వాడితే ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదా? తెలియని మాట మనం మాట్లాడితే ప్రయోజనం ఉంటుందా? ఉండదా? మన శరీరానికి సరిపడిన ఆహారం తింటే అది మనకు మేలు జరిగిద్దా? మేలు జరగదా? అది బాగానే చెబుతారు, అది తెలుసు కాబట్టి. మరి ఇందాక మాట్లాడిన మాట తెలియదా? మనం మాట్లాడే మాటలు, లేక మన మనసులో నుంచి వచ్చే మాటలు, అవి మనకి మేలుకరంగా ఉంటాయా, మనకి అభ్యంతరకరంగా ఉంటాయి అనే విషయం మనకు తెలుసా? తెలియదా? తెలుసా? తెలియదండి? తెలుసా? దాన్నే ఏమంటారు? మనస్సాక్షి అంటారు. చూడండి, మనస్సాక్షి అంటే ఏది మంచిది ఏది చెడు అని చెప్పుటకు రూపొందించబడలేదు, కానీ మన యొక్క జ్ఞానం చొప్పున మనము చేసినది మంచిదా లేక చెడ్డదా అని తెలియపరుస్తుంది. మనము మన యొక్క జ్ఞానము చొప్పున, మన యొక్క జ్ఞానము చొప్పున మనం చేసినది మంచిదా లేక చెడ్డదా అని తెలియపరిచేదే మనస్సాక్షి. మనస్సాక్షి జ్ఞానం ఉందా? మనందరి జ్ఞానం ఉందా? మా జ్ఞానం ఉందా? మనకి ఎంత ఉంది? తెలియదా? తెలియదు, చెప్పలేము. ఎంత తింటామంటే ఇంత తింటామని చెప్పొచ్చు, ఇంత తింటామని చెప్పొచ్చు. వాడు ఎంత తింటాడండి అని కూడా చెప్పొచ్చు. కానీ దీనికి అది ఆ లిమిట్ అనేటువంటిది లేదు. ఎందుకు? దానికి ఆ పరిమితి విధించేది ఎవరు? దేవుడు. నీకు ఇవ్వబడిన జ్ఞానము ఒక పరిమితి ఇస్తాడు నీకు. చిన్న బిడ్డకి ఇచ్చే జ్ఞానం ఎంతవరకు? ఒక పరిధి ఉంటుంది. పెద్ద బిడ్డకి ఇచ్చే జ్ఞానం ఎంత ఉంటుంది? ఒక పరిధి. యవనస్తుడికి ఇచ్చే జ్ఞానం ఏంటి? ఒక రకమైన జ్ఞానం. యవనస్తు దాటిన తర్వాత ఇచ్చే జ్ఞానం ఒక రకమైన జ్ఞానం. ఇలాంటి జ్ఞానం చొప్పున మనం చేసేది మంచిదా లేక చెడ్డదా అనేటువంటిది తెలియపరిచేదాన్ని ఏమంటామంటే మనము మనస్సాక్షి అంటాం. ఈ మనస్సాక్షి మనలను మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉందా? ఉందండి? లేదా? ఉందా? చెప్పేగా, మన యొక్క జ్ఞానము చొప్పున మనకు దేవుడు ఒక జ్ఞానం పొందించాడు, ఒక గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానమును మనం సర్దుకొని వాడుకోవాలా? దీన్ని ఒకరోజు వాడేసి వదిలేయాలా? తర్వాత రోజుకి మళ్ళీ ఎక్కడిస్తాడు? మళ్ళీ గొప్పప్పుడు ఎత్తాడంటారా? అందుకనే మన యొక్క జ్ఞానము చొప్పున మనము చేసినది
లేదా చేస్తున్నది లేదా చేయబోయేది అది మంచిదా లేక చెడ్డదా అని తెలియచేస్తుంది మనస్సాక్షి. ఒక వ్యక్తి తప్పిదంలో పడిపోయినప్పుడు తనకు తెలుసా తెలియదండి? తెలుసా తెలియదా? తెలుసుద్దా? ఖచ్చితంగా. ఎందుకు? ఏముంది ఇక్కడ? జ్ఞానం ఉంది. దేవుడు మనిషిని, ప్రతి మనిషికి జ్ఞానం ఇచ్చాడు కొంత కదా. ఆ జ్ఞానమును బట్టి మనం చేసేది మంచిదా చెడ్డదా అనేది మనకు తెలుస్తుంది. తెలియదు అనుకోవటం అనేటువంటిది మూర్ఖత్వం. మూర్ఖత్వం అంటే ఏమి లేదంటే దాంట్లో ఏమి లేదని, మూర్ఖత్వంలో ఏమి లేదు, జ్ఞానం లేదు. సరే, ఇప్పుడు మనస్సాక్షి అనేటువంటిది మనకు ఉండాలి. ఉందా? ఉందా? ఉందా లేదా? ఉంది, అంతే. ఉంది ఖచ్చితంగా. అయితే ఆ ఉన్న మనస్సాక్షి చేసేటువంటి పని అది జ్ఞానంతో కూడిందా అజ్ఞానంతో కూడిందా? జ్ఞానం అంటే మంచిది, అజ్ఞానం అంటే చెడ్డ. అది జ్ఞానంతో కూడిందా లేక అజ్ఞానంతో కూడిందా, అంధకారంతో కూడిందా అనేటువంటిది తెలియచేస్తుంది నిన్ను, నీ మనస్సాక్షి కదా. మరి ఇప్పుడు మనస్సాక్షి జ్ఞానం కలిగి చేస్తే దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇస్తాడు. అజ్ఞానం కలిగి జ్ఞానం లేనివానిగా ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు? ఇంకా చదవబడిన వాక్యంలో ఉంది, ఏం చేస్తాడంట? శిక్షిస్తాడని ఉందా? ఉందా? కీర్తన గ్రంథం చదివాక మనం శిక్షిస్తాడని. ధర్మశాస్త్రములకు లోబడిన వాడికి ఏముందంట? శిక్ష ఉంది కదా. అంటే అప్పుడు జ్ఞానం పొందినవాడా జ్ఞానం లేనివాడా? జ్ఞానం లేనివాడు అంటే మనస్సాక్షి లేనివాడు, మనస్సాక్షిని చచ్చిపోయినవాడు. మనము ఎవరినైనా మరి సావురా అంటే ఎంత బాధపడిపోతాడు కదా. కానీ మనస్సాక్షి చచ్చిపోతే అసలు చచ్చిపోయినట్టే కాదా? ఏమండి? అసలు మనస్సాక్షి లేనటువంటి వాడు చచ్చిపోయినట్టు బతికినట్ట? చనిపోయినట్టే వాక్య ప్రకారం. బ్రతుకుతూ చచ్చిపోయినట్టే. ప్రాణం అయితే ఉంటుంది, ఇక ఏవి కూడా జ్ఞానంతో పని చేయలేని స్థితి, కోల్పోయిన స్థితి. చూడండి, మరి ఈ మనస్సాక్షిని పవిత్రపరచడం, మనస్సాక్షిని పవిత్రపరచడం నేడు మనము మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే మనస్సాక్షిని పవిత్రపరచడం, ప్యూరిఫికేషన్ ఆఫ్ కాన్షియన్సెస్. శుద్ధి చేయబడటం. మన మనస్సాక్షిని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. శుద్ధి చేయడం అంటే ఏంటి? కడుక్కోవడం, వాష్ చేసుకోవడం. అంతేనా? మురికైనప్పుడు ఏం చేస్తాం? బట్టని, ఇల్లు మురిగ్గా ఉందనుకోండి, దుమ్ము పట్టి పడిపోయి ఉందనుకోండి, ఏం చేస్తాం? మనము కర్ర వేసి శుభ్రంగా దాన్ని తుడుస్తాం. అవునా? ప్యూరిఫికేషన్, ప్యూరిఫై వాటర్. మినరల్ వాటర్ ప్యూరిఫైయా మామూలుయా? కాలువలో వారే నీరా లేకపోతే ట్యాంకులో ఉన్న నీరా మనం తాగేది? కాలువలో ఉన్న నీరు ట్యాంకులోకి తెచ్చి ట్యాంకులో నుండి వాటిని ఫిల్టర్ చేసి శుద్ధి చేసుకొని ప్యూరిఫై వాటర్ తాగుతాం. ఎందుకు? ఆరోగ్యంగా ఉండటానికి. మన దేహంలోనికి ఏ విధమైనటువంటి మలినాలు రాకుండా మనలను సూక్ష్మ జీవులు మనలను తన బలం చేత మనలను పీడించకుండా ఉండటం కొరకు మనం ఏం చేస్తాము? ప్యూరిఫై వాటర్ను మనము తాగుతాం, డ్రింక్ చేస్తాం కదండి. మరి ఇప్పుడు నీ శరీరానికే అంత కేర్ తీసుకుంటున్నామే మనము, శరీరానికే మనము అంత జాగ్రత్త కలిగి ఉంటున్నామే, మరి మనస్సాక్షికి దీనికన్నా ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఏమండి? ఎక్కువే ఉండాలా? ఎక్కువే ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను.
పరిశుద్ధ గ్రంథంలో ఎలాగ తెలియచేస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు అది మనము నేర్చుకోవాలి. మనకు తెలియకపోవచ్చు. చూడండి ఏమంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. 18-19 వచనాలు. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. తరువాత అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఆ కాలంలో ఉన్న ప్రజలు, ఆ కాలంలో ఉన్న జనాంగము వారి యొక్క మనస్సాక్షిని పవిత్రపరచుకోవడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళు ఏం చేసేవాళ్ళు అండి? బలులు ఇచ్చేవాళ్ళు. మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడం కొరకు, మనస్సాక్షిని వాష్ చేసుకోవడం కొరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బలులని అర్పించేవాళ్ళు. బలులు అర్పించటం అనేది మనం వింటుంటాము అప్పుడప్పుడు, అక్కడక్కడ వింటామండి. వింటున్నామా లేదా? అప్పుడప్పుడు మనం వింటుంటామా? బలులు అర్పించారు, మళ్ళా చోట బలి అర్పించారంట, బలి కోరిందంట ఆ కంపెనీ, ఆ మిల్లు లేక ఆ ఇల్లు వాళ్ళు బలి కోరారంట అని అంటాం కదా. అంటే బలి అర్పిస్తే దానిపై ఉన్న ఏమి పోతుంది? దానిపై ఉన్న ఏమి పోతుంది? దోషం పోతుంది. దానిపై ఉన్న దోషం పోతుంది. నిజంగా పోద్దండి. బైబిల్ ప్రకారం అలాంటి పరిస్థితి ఉన్నదండి? లేదు. అయితే పాత నిబంధనలో బలులు మనస్సాక్షిని పవిత్రపరచలేకపోయినవి. పాత నిబంధన కాలంలో అప్పటి ఉన్న ప్రజలు వారి యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడం కొరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? సంవత్సరానికి ఒకసారి వాళ్ళు దేవుని ఆలయమునకు వెళ్ళి వారి యొక్క మనస్సాక్షిని, వారి కల్మషములను, వారి అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేవాళ్ళు. బలులు అర్పిస్తే వాళ్ళ మనస్సాక్షి శుద్ధి చేయబడుతుందని, వారి అజ్ఞానం పోయి జ్ఞానం పొందుతారని, వారి పాపపు క్రియలు పోయి మంచి ఆలోచనలు వస్తాయని వాళ్ళు అనుకున్నారు. కానీ అది దేవుని యొక్క చిత్తము కాదు. అలా నమ్మారు వాళ్ళు అప్పుడంతే. కానీ అది దేవునికి అంగీకార యోగ్యమైనది కాదు. అంటే వాళ్ళ ఆలోచనలో ఒకటి ఉంది. రక్తం అనేటువంటిది మనుషుని యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అని వాళ్ళు ఏం చేశారు? పశువులను బలిగా అర్పించారు, లేక జంతువులను బలిగా అర్పించారు. జంతువుల యొక్క రక్తము, పశువుల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మనుషుని యొక్క పాపము తీసివేయగలదా? తీసివేయబడిద్దండి? లేదు. మరి ఇప్పుడు పాత నిబంధన కాలంలో వాళ్ళ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసుకునేటకు కొరకు, పవిత్రపరచుకునేటకు వారు బలిని అర్పించినప్పుడు నిజంగా వారు మనస్సాక్షి శుద్ధి చేయబడిందా అంటే లేదు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రియా దేవుని సంఘము, ఈ ఉదయకాలం మందు నువ్వు అనుకోవచ్చు, అబ్బో నేను స్వగాలు పెట్టి ప్రార్థన చేస్తానండి, నేను ఎంతోమందికి ఆదరిస్తానండి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదరిస్తానండి,
ఆహారం కొదువైన వాళ్ళకి నేను ఆహారం పెడతానండి కదండి. అంత మాత్రాన వాళ్ళ మనస్సాక్షి శుద్ధి అవుతుందా? మనస్సాక్షి అంటే ఇక్కడ ఏంటిది? మనస్సు లోపల ఉన్నది. ఇప్పుడు ఆహారం దేనికి? లోపల దానికా పై దానికా? వస్త్రాలు దేనికి? లోపల దానికా పై దానికా? మనసుకా వస్త్రము? శరీరానికా? శరీరానికి కదా. మరి ఇప్పుడు శరీరము కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, శరీరాన్ని తృప్తిపరచడం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావే, కానీ మనస్సాక్షిని నువ్వు శుద్ధిపరచుకొని దాన్ని తృప్తిపరిస్తే ఎవరు సంతోషిస్తారు? నిన్ను చూసి. ఏమండి? నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘము, ఈ ఉదయకాలం మందు నీ మనస్సాక్షిని నువ్వు శుద్ధి చేసుకోవాలి అంటే నువ్వు క్రీస్తు వద్దకు రావాల్సింది. క్రీస్తు వాక్యము ద్వారా నువ్వు తిరిగి జన్మించాల్సింది. వాక్యము ద్వారా నువ్వు ఉదక స్నానము చేయబడవలసిందే, లేకపోతే లేదు. నీ మనస్సాక్షి ఎన్నటికి కూడా శుద్ధి చేయబడదు. 9వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రికలోనే 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి నిర్దోషునిగా ఏం చేయాలంటే అండి? నిత్యుడగు. నిత్యుడు ఎవరు? నిత్యుడు ఎవరండి? నిత్యము జీవించి ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరండి? నిత్య జీవమును ఇచ్చేటువంటి దేవుడు. ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఏమంటున్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన. ఎవరు తన్ను తాను నిర్దోషిగా అర్పించుకుంది? యేసు ప్రభు వారు దోష. ఈ లోకములో జీవించిన కాలము ఆయన ఏమన్నా దోషముతో నింపబడి ఉన్నాడా? అందుకని ఆయన దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఎవరి రక్తము? ఇందాక ఎవరి రక్తము? బలులిచ్చింది ఎవరి రక్తము? జంతువులు, మేకలు, ఎడ్లు, పశువుల యొక్క రక్తము మనుషుని యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించలేక, ఇప్పుడైతే మరి ఎవరి యొక్క నిర్జీవ క్రియల నుండి, నిర్జీవ క్రియలు అనేటువంటివి ఎవరి మధ్య ఉన్నవి? ఎవరి మధ్య ఉన్నవి నిర్జీవ క్రియలు? నిర్జీవ క్రియలు అంటే దేవుని ఆత్మ చేత నింపబడకుండా వారు చేసే క్రియలను నిర్జీవ క్రియలను బైబిల్ చెబుతుంది. దేవుని యొక్క ఆత్మ చేత, యేసుప్రభు వారికి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నదా లేదా? ఉన్నది. కాబట్టి ఆయన ఏం చేశాడు? నిర్జీవ క్రియలు జరిగించాలి. ఆయన ఆత్మ చేత నింపబడ్డాడు. ఆయన తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి, ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తము నా మనస్సాక్షిని, నా నిర్జీవ క్రియలను, నా పాపమును, నా తప్పిదమును, నా అపరాధములను, నా అజ్ఞానమును తొలగించేది ఎవరు? క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనము కడగబడాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము చర్చికి వెళ్తున్నాం కదండి అనుకుంటున్నాను. చాలాసార్లు చెప్తాను నేను ఇదేనా, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదని నేను తెలియజేస్తాను. కోపం రావచ్చు కొంతమంది కోపం వస్తుంది. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి. ఇది చేసేవారు. ఏది చేసేవారు? చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను, నన్ను నేను, నిన్ను నీవు, ఆవిడ ఎవరికి వారుగాను నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి మనం నిర్దోషిగా అర్పించుకోవాలి. మనము తప్పిదాలు ఉన్నాయి, సరి చేసుకోవాలి వద్దా?
అన్నం సర్ది పడితే ఏం చేస్తాము? అన్నం చెమట పట్టింది ఏం చేస్తాము? తింటామా? ఎందుకు పడేస్తాం? దానివల్ల మనకు శక్తి రాదు అని తెలిసి మనం ఏం చేస్తాం? దాన్ని పడేస్తాం. అవునా? మరి మనకు ఉన్న మనం చేసే క్రియలు, మనం చేసే ఆలోచనలు, మన తలంపులు, మన చూపులు, మన క్రియలు, మన చేష్టలు ఏవి కూడా మనకు పనికిరానివిగా ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలి? మనము తీసివేయాలా వద్దా? తీసివేస్తేనే నీవు దేవుని ఆత్మచేత నింపబడతావు, లేకపోతే లేదు. ఏదో వాళ్ళు చెప్పుకుంటారులే పాస్టర్ గారులు, అది వాళ్ళకేసి వెళ్ళడం లేదు, మనకెక్కడ చెల్లిద్ది అనుకుంటానికి అవకాశం లేదండి ఇక్కడ. లేదా అలాంటి పరిస్థితి ఏం లేదు ఇక్కడ. నేను ఎంతటి వాడినా మీరంతే వాడు, మీరెంతటి వాడినా నేను కూడా అంతే వాడిని. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఒకవేళ నేను విశ్వాసంలో నిలిచి ఉంటే దేవునికి ఇష్టడుగా ఉంటాను. ఒకవేళ మీరు విశ్వాసంలో నిలిచి ఉండలేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండొచ్చేమో. అది నా విషయం కాదు, నాకు సంబంధించినటువంటిది కాదు. కాబట్టి అందుకని అంటున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా, నిత్యుడగు పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వేం చేయబడాలంట? కడగబడాలి. ఆత్మచేత నువ్వు నింపబడాలి. ఆత్మ జ్ఞానము నువ్వు పొందుకోవాలి. అజ్ఞానాన్ని నువ్వు తొలగించుకోవాలి. అంధకారములో నుంచి నువ్వు విడిపింపబడాలి. అంధకారము, చీకటిని త్యజించగలిగేది ఏంటిది? చీకటిని పారద్రోలగలిగేది ఏంటిది చెప్పండి? వెలుగు కదా. వెలుగు అనగా మనకు ఎవరు గుర్తు రావాలి? మన వ్యక్తిగత జీవితము అంధకారమయం అయిపోయింది ఇప్పుడు అనుకుందాం. ఉంటావా అంధకారంలోనే? మనం ఉంటామండి. వెలుగు కొరకు ప్రయత్నం చేయమా? చేస్తామా లేదా? మరి వెలుగు ఎవరు? అయ్యే చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన వెలుగై ఉన్నప్పుడు నువ్వు అంధకారంలో ఉండొచ్చా? ఉండొచ్చండి. లేకపోతే మన నిద్రపోవద్దు, కోడిశ్వరం గారు నిద్రపోవద్దు. అంధకారంలో మనం ఉండటానికి అవకాశము లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, నిర్జీవ క్రియల నుండి క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని ఏం చేయబడుతుందంట? పవిత్రపరచబడుతుందంట. మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. అలాంటి స్థితి క్రైస్తవుడు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడో విషయం, 10వ అధ్యాయం 22వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ఏం చేయాలంట? మనస్సాక్షికి కల్మషం అంటకుండా, కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. ప్రోక్షింపబడడం అంటే ఏంటి? కుమ్మరింపబడము, పోయబడము, పొర్లి పారినట్లుగా. ఎక్కడి నుంచి పొర్లి పారాలి? తల నుండి క్రింద వరకు. తల నుండి క్రింద వరకు మనం ప్రోక్షింపబడాలి. ప్రోక్షింపబడాలంటే పోయబడాలి, లేక నింపబడాలి. దేనితో? దేవుని యొక్క ఆత్మతో, అనగా పరిశుద్ధ ఆత్మతో. ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. తర్వాత ఏమన్నాడు? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి. చూడండి, స్నానం అంటే ఏ స్నానం? పొద్దున్న స్నానం చేసి వచ్చాం అందరమే కదా. దేనికి స్నానం? దేనికి స్నానం చేసి వచ్చింది మనం? శరీరం మడ్డి ఉంటే, మలినం ఉంటే, ఏదైనా మురికి ఉంటే దాన్ని కడుక్కొని శుభ్రంగా వచ్చాం. కానీ మరి మనసును కడుక్కొని వచ్చామా? ఇప్పుడు మనసును కడుక్కోవాలంటే ఇప్పుడు ఏం మనల్ని పవిత్రపరచాలి? వాక్యము మనలను పవిత్రపరచాలి. అందుకని నిర్మలమైన హృదయం, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో. ఉదకం అంటే ఏంటండి? నీరు. ఉదకముతో, నీటితో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండాలి. ఆత్మచేతము మనస్సు నింపబడాలి, హృదయము నింపబడాలి. శరీరమేమో నీటితో స్నానం చేసేవాడే ఉండాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, విశ్వాస విషయంలో తప్పిపోయిన వారంగా కాకుండా సంపూర్ణ నిశ్చయతతో కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు
చేరుదము. చూడండి ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు హృదయము ప్రోక్షింపబడాలి. హృదయంలోనికి ఏమి నింపబడాలి? పరిశుద్ధాత్మ నింపబడాలి. అప్పుడు శుద్ధి అవుతాం. మన హృదయాలు పవిత్రపరచుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు ఏదో చెప్తున్నారు మనం వింటున్నాం అనేది కాదు. అలాంటి పరిస్థితిని మర్చిపోండి. లోకంలో మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అడ్డుబండలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ నువ్వు ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధానాన్ని నువ్వు మర్చిపోకూడదు. సమస్యలు లేవా? మాకు లేవండి. లేవా? ఉన్నాయా? తెలుసా మీ అందరికి? మీకు ఉన్నాయా లేవో మాకు తెలీదా? తెలుసు. విడిచిపెడుతున్నావా? ఎందుకని? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది ఇది. ఇవాళ మనము శుద్ధి చేయబడిన హృదయంతో కలిగి ఉంటే ఈ వారం అంతా కూడా మనము మనశ్శాంతిని శుద్ధి చేసుకునే వారంగా, ఆత్మ హృదయములో నింపబడిన వారంగా, సంపూర్ణ జ్ఞానం కలిగిన వారంగా, ఇంకా ఏమేం చెప్పాడు అక్కడ? సంపూర్ణ జ్ఞానం కలిగిన వారంగాను, వినయం కలిగిన వారుగాను, విధేయత కలిగిన వారుగాను, లోబడి వారుగాను కదా ఉంటాం. వాక్యం మనకి లేకపోతే మనం పశువుల కన్నా హీనమైపోతామండి. నిజమండి. వాటికి కూడా విచక్షణ ఉన్నది. యజమానులు వెనక్కి వచ్చి ముందు ఎక్కడో పోతున్నదని అంటే అది ఏం చేస్తుంది? కానీ మనుషులకి ఆ జ్ఞానము లేదు. ఎందుకో తెలుసా? పశువులకు ఉన్న విచక్షణ, జ్ఞానము మనుషునికి లేని ఈ దుర్దినాల్లో మనం ఉన్నాము. ఈ క్రైస్తవ యుగములో సాతాను యొక్క కార్యము ఎక్కువగా జరుగుతుంది. అందుకని దీన్ని దుష్టకాలం అని బైబిల్ చెప్తుంది. దుష్టకాలం అంటున్నది. దుష్టత్వం మన ముందే ఉంది, మన ప్రక్కనే ఉంది, మన ఎదురే ఉంది, మన వెనకే ఉంది, మన వీధిలోనే ఉంది, మన గుమ్మం దగ్గరకే వచ్చింది. కానీ దాని నుండి మనం విడిపింపబడాలంటే మన హృదయం అనే మనస్సాక్షి ఆత్మచేత నింపబడాలి. మన నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము పవిత్రపరచబడాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుని మాట ద్వారా మనకు తెలియపరుస్తుంది. నాలుగో విషయం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది, మనస్సాక్షిని శుద్ధి చేసుకొనుట కొరకై, నీ అజ్ఞానం పోగొట్టుకొనుట కొరకై. దానికి సాదృశ్యమైనది ఏంటంటే ఇప్పుడు బాప్తిస్మము ఇప్పుడు మిమ్ములను రక్షించుచున్నది. ఇంకా వాక్యానుసారమైన బాప్తిస్మం పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళ మనస్సాక్షి ఎలా శుద్ధీకరించబడుతుంది? వాళ్ళ అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి ఎలా వస్తారు? వారు మేమేదో బాప్తిస్మం పొందాము అనుకుంటున్నారు వాళ్ళు కదా. అదేదనగా ఆ బాప్తిస్మం ఏదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు, కానీ పొద్దున్న శుభ్రంగా సబ్బు పెట్టి స్నానం చేసి రావడం కాదు, కానీ ఏమండి యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఎవరివ్వాలి మనకి జవాబు? ఎవరివ్వాలి? మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడిందని ఎవరు మనకి సూచిస్తున్నారు? దేవుడే ప్రత్యక్ష సాక్షి. ఇది మనుషులకు కనపడిద్దా? కనపడకపోవచ్చు. కొంతమందికి కనపడవచ్చు, కొంతమందికి కనపడకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నిర్మలమైన మనస్సాక్షి నిమిత్తము బాప్తిస్మం అనేటువంటిది దేవుని కొరకైనా విన్నపము. ఇది బాప్తిస్మం తీసుకుంటేనే నువ్వు దేవునికి విన్నపము, విజ్ఞాపన, ప్రార్థన చెయ్యాలి. అంతే. అవి లేకుండా నువ్వు చేస్తే
దేవుడు నిన్ను రక్షిస్తాడని ఉందా బైబిల్? ఉందండి. పాపి ప్రార్థన దేవుడు వింటాడా? ఏం చేయమన్నాడు మరి? పాపములు విడిచిపెట్టి రమ్మన్నాడు కదా, వాక్యమే కదా కూడా. పాపి రావా, పాపము విడిచి పరిశుద్ధుల విందులో శుద్ధి. పాపులు వచ్చి దానిలో ముట్టుకోవడానికి వీల్లేదుగా కదా. అందుకని అంటాడు బాప్తిస్మము దేవుని కొరకైన విన్నపము. దేవునికి నువ్వు విన్నపం చేయాలంటే నువ్వు ఏం చేయబడాలి? నీ శరీర మాలిన్యం తొలగించుకోవాలి, నీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి, నీ మనస్సాక్షి శుద్ధిపరచబడాలి, ఆత్మచేత నువ్వు నీ హృదయము నింపబడాలి. లేకపోతే నువ్వు ప్రార్థించినా కానీ నీ ప్రార్థనకి సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క కృప నీకు దొరకదు. పరిశుద్ధ గ్రంథం చెబుతుందన్నమాట, నేను కాదు. ఓ ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేయకుండా, బాప్తిసం పొందకుండా ప్రార్థన చేస్తుంటే మాకు జరగటం లేదా? జరుగుతాయి. కానీ అవి నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళేవిగా ఉండవు. అది గుర్తుపెట్టు. నాకు నిత్య జీవం అవసరం లేదని ఇక్కడ జరిగితే చాలంటావా? కొనసాగు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? టీవీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటారు. అలాంటి వాళ్ళు బైబిల్ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటారు. ఇలా చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలే మనకి. టీవీ మీద చేయబెట్టి ప్రార్థన చేయమని చెప్పిందా? నీ హృదయాన్ని దేవునికి అర్పించి ప్రార్థన చేయమని చెప్పిందా? బైబిల్ మీద చేయబెట్టి ప్రార్థన చేయమని చెప్పిందా? నీ హృదయాన్ని దేవునికి అర్పించుకోమని చెప్పింది బైబిల్. కాబట్టి ఆలోచించండి. మొదటి యోహాను పత్రికలో చూద్దాం. ఇంకొక విషయంలో నేను వచ్చాక మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7-9 వచ్చి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఆయన ఎవరండి? ఆయన ఎవరు చెప్పాలి? మీరు చెప్పటలేదు, మీకు తెలుసు చెప్పటలా. ఆయన ఎవరు? ఆయన అంటే ఎవరు? ప్రభు, యేసు ప్రభు. ఆయన వెలుగులోనున్న ప్రకారం, ఆయన వెలుగేనా కాదా? కదా. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. మనం కూడా వెలుగులో నడవాలంటే చీకటి క్రియలు పోవాలా, అజ్ఞానం పోవాలా, అంధకారం పోవాలి కదా. అప్పుడే ఆయన వెలుగులోకి మనం వచ్చేది. వెలుగును చూడాలంటే ఇంట్లో దీపం వెలిగించాలా వద్దా? ఇంట్లో బల్బు పెట్టాలా వద్దా? లైట్ వేయాలా వద్దా? అప్పుడే కదా వెలుగు. నువ్వు చీకటిని పారదోలేదు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్న ప్రకారము ఆయన వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో అన్యోన్య సహవాసం, ఆయనతో మనము కలిసి ఉంటాం, ఆయనతో మనము సహవాసం చేస్తాం, ఆయనతో మనం కలిసి భుజిస్తాం, ఆయన ఇంట్లో మనం చేర్చబడతాం, ఆయన సన్నిధానంలోనికి మనము నడిపించబడతాం కదా. ఇవన్నీ ఆయన సంబంధించినయేనా? ఆయన ఇల్లు అంటే ఏది? ఆయన ఇల్లు ఏది? ఆయన సంఘమే కదా. ఆయన సన్నిధానం అంటే ఏది? ఆయన ఉండే స్థలమే కదా. ఆయనతో సహవాసం అంటే ఆయన వెలుగులో ఉన్న వ్యక్తే కదా, ఆయన పరిశుద్ధుడే కదా. కాబట్టి మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనం ఎలాంటి వారంగా ఉంటామంటే అన్యోన్య సహవాసము. సహవాసం అంటే వ్యతిరేకమైన శక్తులు సహవాసం చేస్తాయా? ఒకే అభిప్రాయం కలిగి, ఒకే ఆలోచన కలిగి, ఒకే మనసు కలిగి ఉన్నవారు సహవాసం చేస్తారా? మీ యవనస్తుడైనటువంటి బిడ్డ ఆ యవనస్తులు ఉండేటువంటి లక్షణాలు కలిగిన వారితోనే సహవాసం చేస్తాడు. నాలాంటి పాస్టర్ గారితో సహవాసం చేస్తాడు అబ్బాయి. ఎందుకని నేనేం చెబుతాను? ఆదివారం ప్రార్థనకి రాయ్యా, ఓ వాక్యం వినయ్యా అంటాను. నేను బైక్ మీద వేసుకుని డ్రర్ అని నేను వెళ్ళలేను కదా, నా వయసు అది కాదు కదా. ఇప్పుడు ఆయన వయసు అంతా డ్రర్ అని వెళ్తాడు, ఆయన వయసు వాడు చూసుకుంటాడు. వేసాడు నాకు అనుకుంటున్నావా? వేస్తాడు. ఎందుకు వేయడు? యవనస్తుల క్రియలు అయ్యే కదండి. ఆయనే కాదు, ఇంకా అనేక మంది క్రియలు కూడా అట్లానే ఉంటాయి. కాబట్టి అన్యోన్య సహవాసము. అన్యోన్య సహవాసం అంటే ఎవరితో? నీ సహవాసం ఎవరితో జరుగుతుంది? ఇప్పుడు
నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఒక అన్యునితో చేస్తున్నావు, అసాంఘిక శక్తులతో చేస్తున్నావు, సమాజానికి నీచమైన పని చేస్తున్నావు, చీకటి క్రియలు జరిగిస్తున్నావు, అజ్ఞానపు క్రియలు పాల్గొంటున్నావు, అంధకారములో ఉంటున్నావు కాదా? దేవుడితో సహవాసం ఉంటే ఇవి ఉంటాయండి? మనుషునికి ఉంటాయండి? ఉండవు కదా. దేవుడు అదే నీతో ఈ ఉదయకాలం మందు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు 21వ వచనంలో? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు అన్యోన్య సహవాసం గలవారంగా ఉంటే ఏం చేస్తాడంటే అప్పుడు ఆయన కుమారుడైన ఎవరు? ఆయన ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఆయన ఎవరు? ఇక్కడ తండ్రి ఆయన కుమారుడు అన్నాడు. ఆయన ముందు చూపించాడు, తర్వాత ఎవరిని చూపిస్తున్నాడు? కుమారుని చూపిస్తున్నాడు. మొట్టమొదటి ఇప్పుడు ఆయన ఎవరు? ఇక్కడ కనపడుతుంది తండ్రి. ఆయన కుమారుడు అనగా తండ్రి యొక్క కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మన పాపములు లేని వారిగా మనము ఒప్పుకొని ఎడల మనము తప్పు వాళ్ళం అయిపోతాం. మనం పాపం లేదా? మనలో లేదండి. అమ్మ నీలో పాపం లేదు. పాపం లేదంటే లేదని చెప్పలేదు, ఉందని చెప్పలేదు కదండి. అలాంటి స్థితి మనుషులు. నీ పాపములు ఎప్పుడైతే ఒప్పుకోగలుగుతావో అప్పుడే దేవుడు నిన్ను క్షమిస్తాడు. గోడ మీద పిల్లి వాటంగా ఉంటే నీ పాపములు ఎన్నటికీ కూడా క్షమింపబడవు. కాబట్టి క్రైస్తవుల యొక్క మనస్సాక్షి ప్రతిరోజు క్రీస్తు రక్తం ద్వారా మనము పవిత్రపరచుకోవాలి, పవిత్రపరచబడుచుండాలి. ప్రతిరోజు, ఒక్కరోజు కాదు. ఆదివారం వచ్చి 1 గంట సేపు, అర్ధగంట సేపు 4 మాటలు వెళ్ళేసి నేను పెద్ద భక్తుడిని, నేను పెద్ద భక్తురాలు అనుకుంటున్నాం కదా మనం మనం ఏం విర్రబీగుతున్నాం? భక్తులమని, విశ్వాసులమని, దైవజనులమని. మరి మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలా వద్దా? మన హృదయము దేవుడి యొక్క ఆత్మచేత నింపబడాలా వద్దా? మన అజ్ఞానం తొలగించుకోవాలా వద్దా? మన చీకటి నుండి విడుదల పొందాలా వద్దా? ఆయనతో నేను సహవాసం చేయాలా వద్దా? మనం ఆయన సహవాసం కాదు, ఆయన సహవాసం. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? నీ సహవాసం ఏంటి? నువ్వు ఎవరిని అనుకరిస్తున్నావు? ఎవరితో నువ్వు నీ జీవితాలను కొనసాగించుకుంటున్నావు? క్రీస్తు లేని జీవితం ఈ లోకములు అది శూన్యం. ఎందుకు పనికిరానిది? చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 26వ వచనం నుండి 31వ వచనం వరకు మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొంది ఏం పొందాలంట? సత్యమును గూర్చి. సత్యం ఎవరు? నీ వాక్యము సత్యము. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని నమ్మి ఆయన వాక్యం ద్వారా బలపరచబడిన వారు కూడా ఎలాంటి వారై ఉండాలి? ఇప్పుడు సత్యమును అనుసరించే వారై ఉండాలి. అనుభవ జ్ఞానము పొందిన తరువాత, ఇప్పుడు అనుభవ జ్ఞానము కొద్దిగా పొందాము అనుకుందాం. పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా మనం పాపం చేసిన ఎడల మన పాపములకు బలి ఇక ఉండదు. నువ్వు రక్షణ పొందావు, రక్షించబడ్డావు బుద్ధిపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగానా? బుద్ధిపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా నువ్వు పాపం చేస్తే ఇక నీ పాపమునకు ఏముండదంట? ఇక పాపములకు బలి ఇక ఉండదు. ఎన్నిసార్లు అవుతాడు? 10 సార్లు అవుతాడు నీ పాపానికి బలి ఆయన క్రీస్తు ప్రభు వారు. మానవాళి యొక్క పాపములు, అందరి పాపముల నిమిత్తమై ఒకే ఒక్కసారి ఆయన కల్వరి శిలువలో తన రక్త ప్రోక్షణ రక్తము చిందించి
ఒకే ఒక్కసారి ఆయన బలిగా అర్పించబడి మరణము సమాధి పునరుద్ధానము చెంది ఉన్నట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. విరోధులను ఏం చేస్తుందంట? తీక్షణమైన అగ్నియు ఉండును. వారిని ఖండించడానికి, వారిని శిక్షించడానికి ఏముంటుందంట? తీక్షణమైన. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపబడకుండా వారిని చంపివేదురు. తర్వాత చూడు, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, నిబంధన రక్తము క్రొత్త నిబంధనకు కారకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచితే, ఆయన కృపను మూలముగా ఆత్మను తిరస్కరించిన వారము ఎంత తక్కువైన దండనకు పాత్రులుగా ఎంచబడనని మీకు తోచిన మీకు తెలియనా? ఎంత ఎక్కువైన దండన, ఎక్కువైన దండన. దండన వేరు, ఎక్కువ దండన వేరు. శిక్ష వేరు, ఎక్కువ శిక్ష వేరు. ఇప్పుడు మనకు ఎక్కువ శిక్ష తక్కువ శిక్ష ఉందా? ఏమండి? మనకు తక్కువ ఉంది. ఎందుకు? మనస్సాక్షి మనం శుద్ధి చేసుకుంటున్నాం. ప్రతి వారము ప్రతి దినము వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకుంటున్నాం. ఆయన రక్తము ద్వారా కడగబడి ఉన్నాము. ఆయన ఆత్మచేత నింపబడి ఉన్నాము. కనుక మనం ఏం చేయబడ్డాము? తక్కువ దండన. ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడినని మీకు తోచున. అజ్ఞానములో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు, దేవుని వాక్యమునకు లోబడిన వారు, ఈ లోక సంబంధమైన క్రియలు జరిగించే వారికి ఎక్కువ దండన ఉందంట బైబిల్ చెప్తుంది. మరి నీకు ఎక్కువ దండన కావాలా, తక్కువ కావాలా? కోర్టుల శిక్ష లైఫ్ వేసాడు అనుకో, 14 వేసాడు. సంవత్సరం అనే వేయండి, ఎట్టగడ సంవత్సరం అయితే ఉంటానులే. ఎక్కువ దండన అయితే నువ్వు ఇష్టపడు. ఎక్కువ ఆకలి అయితే నువ్వు తట్టుకోగలవా? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడ ఆహారం దొరుకుతుంది అక్కడికి వెళ్తావు కదా. ఇవంటి మీద వస్త్రాలు లేవనుకో, వస్త్రం ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తావు కదా. పగ తీర్చుట నా పని. ఏమంటున్నాడు? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వానిని ఎరుగుదుము కదా. అందుకంటున్నాడు ఆయన చివరిగా, జీవము గల దేవుని చేతిలో పడుట. జీవము గల దేవుని చేతిలో పడాలి మనం. జీవము గల దేవుని చేతిలో పడితే ఎలా ఉంటుంది మనకి? దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడి. అయితే ఒకడు బుద్ధిపూర్వకంగా పాపం చేసి నేను చేయాలి, ఇంకా వైపు నేను చేస్తే తప్పుగా ఉంటుంది చెప్పను, నేను చేయాలి ఇది అనేటువంటిది బుద్ధిపూర్వకమైన పాపం. నాకు ఈ లేదు కాబట్టి నేను చెయ్యాలి. ఇవ్వకపోతే ఏం చేయాలి? నువ్వు ఇవ్వకపోతే నువ్వేం చేయాలి? అడుగుడి మీకు ఇవ్వబడిన ఉందా బైబిల్లో? ఎవరిని అడగాలి? ఇవ్వకపోతే దేవుణ్ణి అడగాలి. నాకు ఇవ్వకపోయాడు కాబట్టి నేను తిడుతున్నాను, లేదా నేను దూషిస్తున్నాను, నేను ద్వేషిస్తున్నాను, నేను అసూయపడుతున్నాను, నేను కక్ష పెంచుకుంటున్నాను అని అంటే అది నీ పని కాదంటున్నారు. ఎవరంటున్నారు? అది నీ పని కాదంటున్నారు. అది ఎవరి పని అంట? ఆయన పని. ఆయన పని నువ్వు చేస్తే అది నీకు ఆశీర్వాదకరమా? ఏమండి? ఆయన పని నువ్వు చేయకూడదు, తప్పు. ఆయన చెయ్యమన్నా పని మనం చెయ్యాలి. అప్పుడు మనకి దేవుడు సంపూర్ణమైన బుద్ధిపూర్వకంగా పాపం చేసి తన మనస్సాక్షిని అణచివేసిన ఎడలా, తన మనస్సాక్షిని అణచివేసుకుంటాం మనం. అణచివేసుకుంటే అతడు ఏం పొందుతాడంట? భయంకరమైన శిక్షను పొందుతాడు. ఇప్పుడు క్రైస్తవుడు శాతగానోడా శాతైనోడా? ఏమండి? క్రైస్తవుడు శాతగానోడా? లోకం దృష్టిలో చేతగానోడే. చాలా మంది అనుకోవచ్చు, పాస్టర్కే పడతనే రా అనుకుంటున్నారు. పడతలేదు. ఏం చెప్పాడు ఆయన? పగ తీర్చుట నా పని, నీది కాదు, నా పని. ఏం చేయాలో నేను చేస్తాను, నేను నీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. నేను ఇప్పుడు ఆయన ప్రతిఫలం కొరకు ఎదురు చూడాలా,
లేకపోతే నేను కూడా అంధకారంలో పడిపోవాలా? లేక నువ్వు కూడా అంధకారంలో పడిపోతావా? అంధకారంలో పడిపోతే ఏం జరిగింది? గుడ్డోడికి త్రోవ చూపించగలడా? గుడ్డోడికి త్రోవ చూపించగలడండి? ఒక కళ్ళు లేని వాడు ఇంకొక కళ్ళు లేని వాడికి త్రోవ చూపిస్తాడా? ఎందుకని? వాడు చీకటే, వీడు చీకటే. మరి నువ్వు గుంటలో పడకుండా ఉండాలంటే, నువ్వు పాపపు కూబుకొనకుండా ఉండాలంటే నీ ముందు ఏమి నడవాలి? వెలుగు. దేవుని వాక్యం చేత నింపబడిన వాడు నీకు పక్షాన ఉండాలి. అలాంటి వారిని నువ్వు కోల్పోవద్దు. అలాంటి వెలుగు నువ్వు కోల్పోవద్దు. కాబట్టి ప్రియా దేవుని సన్నిధి, ఉదయకాలం ముందు దేవుడి నీతో నాతో మనందరితో మాట్లాడు. ఈ మనస్సాక్షిని ఏం చేసుకోవాలి? మనం పవిత్రపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అలాంటి శుద్ధ హృదయం కలిగిన వారుగా మనం ఉండాలి. దావీదు ఏమన్నాడు? నాకు శుద్ధ హృదయం ఇవ్వన్నాడు ఆయన. అంటే ఆయన హృదయం ఎక్కడుందో తెలుసుగా మనకి. ఏది కనపడితే అది కావాలనుకునేవాడు, ఏది తినాలనుకుంటే అది తినాలనుకునేవాడు కదా. ఎవరిని ఏం చేయాలనుకుంటే అది చేసేవాడు. చివరికి ఏమయ్యాడు? ఆయన శిక్షకు పాత్రుడయ్యి చివరికి ఆయనకి లోబడిపోయి, అయ్యా నా మనస్సాక్షిని శుద్ధి చేయయ్యా, నా హృదయాన్ని స్థిరపరచయ్యా, నాలో నూతనమైనటువంటి ఏం చేయమన్నాడు? ఆత్మను పుట్టించమన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సన్నిధి, అలాంటి స్థితి మీరు కలిగి ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేసి, నేను కానీ మీరు కానీ మనమందరం కానీ ఈ మాటలు వినుచున్న వారు ఎవరైనా కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుని యొక్క వెలుగులోకి రా. నీ చీకటి తొలగిపోతుంది, నీ అజ్ఞానం తొలగిపోతుంది. నువ్వు అనుకోవచ్చు నేను జ్ఞానవంతుడిని. ఎవరు జ్ఞానవంతుడు ఈ లోకంలో? ఎవరు జ్ఞానవంతుడండి? సర్వసంపూర్ణమైన జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుని వద్ద ఉంది. మన దగ్గర ఉన్న జ్ఞానం ఎంత? ఇంత. సొలొమోను జ్ఞానం కొదువైందా? సొలొమోను జ్ఞానం లేదా? కానీ ఏమడిగాడు ఆయన? తండ్రి నీ జ్ఞానం నాకు ఇవ్వాలి. ఆయనకి ఎంతో ఇచ్చాడు, అంత విలువైన సంపద ఆయన దగ్గర ఉంది. అయినా కానీ ఆయన ఏమడిగాడు? నీ జ్ఞానము నాకు ఇస్తే నీవిచ్చిన దానిని బట్టి నేను నీకు లోబడి నీకు విధేయత కలిగి నేను జీవించగలిగిన వాడిగా ఉంటానని ఆయన దేవుని నమ్మి ఆయన జ్ఞానం అడిగాడు. జ్ఞానం మనమందరం కూడా పొందుకొని ఈ ఉదయకాలపు ఆరాధనలో ఈ మాటలను మనం వినడానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు. వినియున్నందుకు మీకు వందనాలు. ఈ మాటలు ముగిస్తున్నాను. మన మధ్యలో ఉన్న సహోదరులు కోటశ్రావు గారు తర్వాత వాక్యాన్ని కొనసాగిస్తారు. ఎక్కువ సమయం అయిందా? 48 నిమిషాలు అయినా